హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియోలో అయితే ఎగ్ లేకుండా, మైదా లేకుండా, ఆయిల్ లేకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చేసుకుందాం, వచ్చేయండి. ఈ కేక్ వచ్చేసరికి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ అంతే. సో ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా మనం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో అయితే 1.5 కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అండ్ ఈ గ్లాస్తో అయితే ప్రతిదీ కొలతలు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్లాస్తో 1 కప్ పెరుగు తీసుకుంటున్నాను. అంటే పెరుగు ఎందుకు తీసుకున్నానంటే ఎగ్ ప్లేస్లో పెరుగు అయితే తీసుకున్నాను. అండ్ హాఫ్ గ్లాస్ ఏమో పాలు తీసుకున్నాను. తీసుకున్నాను కదా, ఈ మ్యాటర్ని బాగా బీట్ చేయాలి. ఎంత అంటే నుగరు వచ్చేలాగా, అంటే మొత్తం షుగర్ అంతా కలిసి నుగరు వచ్చేలాగా అయితే మనం బీట్ చేసుకుంటూనే ఉండాలి. మనం ఎంత బీట్ చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది కేక్ వచ్చేసి. చూస్తున్నారు కదా, ఇలా అయితే బీట్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా, షుగర్ అండ్ పెరుగు పాలు మొత్తం కలిసేలాగా. అండ్ దీంట్లోకి అయితే 2 స్పూన్స్ లెమన్ వేస్తున్నాను, చూస్తున్నారు కదా, అంటే ఫ్లేవర్ కోసం బాగుంటుంది టేస్ట్ అని. సో లెమన్ వేసిన తర్వాత కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి. ఏ ఐటెం వేసినా, ఏ ఇంగ్రీడియంట్ వేసినా బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడు కేక్లో ఏ గ్యాప్స్ లేకుండా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం కాఫీ పౌడర్ వేస్తున్నాను, చూస్తున్నారు కదా, అంటే కాఫీ ఫ్లేవర్ కోసమే ఇది కూడా. సో ఇవి లెమన్ అండ్ కాఫీ పౌడర్ స్కిప్ చేసిన నో ప్రాబ్లం అండి. అండ్ చూస్తున్నారు కదా, నేనైతే 1 స్పూన్ బాదం పప్పు అయితే వేస్తున్నాను, అంటే కేక్ తినేటప్పుడు తగిలితే చాలా అంటే చాలా బాగుంటుందని. సో 1.5 కప్ అయితే నేను గోధుమ పిండి వేసుకున్న, ఆశీర్వాద్ గోధుమ పిండి. చూస్తున్నారు కదా, బ్యాటర్ అయితే ఇలా వస్తుంది. సో ఇంకా మనం బాగా బీట్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ 1 స్పూన్ వచ్చేసరికి బేకింగ్ సోడా వేస్తున్నాను దీంట్లో. తర్వాత నెక్స్ట్ కూడా బాగా బీట్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్నాక మనము ఒక చిన్నది సత్తి దాకా ఆర్ సత్తి దబరా అని అంటారు కదా, చిన్నది సత్తిది తీసుకోవాలి. ఎందుకంటే స్టీల్ ఎందుకు అవాయిడ్ చేయాలంటే, స్టీల్ అయితే ఫాస్ట్గా మాడిపోతుందండి. సో అందుకని సత్తిది అయితే తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ రాసి సైడ్స్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అనేది వేసేసుకోవాలి. తర్వాత చూస్తున్నారు కదా, నేను పైన మరలా బాదం పప్పు అయితే తురుముకొని అయితే వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఫైనల్లీ ఇలా ఉంది. నెక్స్ట్ మనం దీనికన్నా కొంచెం పెద్ద సైజు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు లేకపోతే మనకి స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పెట్టుకొని దాంట్లో అయితే పెట్టుకొని ఒక 30 to 40 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా అయినా, అసలు చూస్తేనే చాలా టెంప్ట్ అయిపోతున్నాం కదా. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్, ఫస్ట్ టైం చేసిన. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఓవెన్ లేకపోయినా విత్ లెస్ ఇంగ్రీడియంట్స్తో బెస్ట్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.